నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి వడ్ల కొనుగోలు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకంజలో ఉందని చెప్పొచ్చు. కీలకంగా నిజంగా ఇది మరి కాంగ్రెస్ చేస్తున్న తప్పిదమా, కాంగ్రెస్ చేసుకున్న తప్పిదమా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఏది ఈ ఆటోమేటిక్ మిల్లు జనరేట్ అవ్వడం, లేకపోతే ఈ వడ్ల లోడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందని ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఆ అంశం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో ఇక్కడ బీఆర్కి సంబంధించిన నాయకులు కొందరు ధర్నాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కానీ ధర్నా చేశారు. మరి ఆ ట్రాకింగ్ సిస్టమ్ గురించి తెలుసుకొని ధర్నా చేసిరా, తెలియకముందే ధర్నా చేసిరా, ఏదో అంటే రైతుల అంశం అనేది సెన్సిటివ్ అంశం. రైతుల అంశాన్ని పక్కదారి పట్టించే, రైతుల అంశం పక్కన పెట్టుకొని నిజంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏదో సెంటిమెంట్ లేవనెత్తి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చొప్పదండి కాన్స్టిట్యున్సీ అని కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కానీ రైతుల అంశాన్ని పక్కన పెట్టుకొని లేకపోతే ఒక ఎజెండాగా పెట్టుకొని తెరపైకి వచ్చి నిజంగా రైతుల పక్షాన మేము మాట్లాడినామని చెప్పుకునే విధంగా ప్రతి పార్టీ ఇదే ఆలోచనలు ఉంటుంది. అందులో ప్రతిపక్షం ఉంటుంది, అధికార పార్టీ ఉంటుంది. రైతులకు మేలు చేసినామని చెప్పుకునే దానిలో అధికార పార్టీ ఉంటుంది. రైతులకు మోసం చేస్తున్నారు, వడ్లు కొనుగోలు చేత కావడం లేదని చెప్పడంలో ప్రతిపక్షం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది మరి నిజంగా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఏది ప్రతిపక్షానికి ఇక్కడ ఏదైతే ప్రతిపక్షానికి బీఆర్ఎస్ఏ ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఈ తప్పిదం మరి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నది, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన నిర్లక్ష్యమే ఈ 10-15 రోజులు లేట్ అయిందని చెప్పుకోవడంలో ఆలస్యంగా వెలుగులోకి తీసుకొచ్చిండు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న అకాల వర్షం కురిసింది. అసలు వాస్తవానికి దరిద్రానికి ఏందో కానీ కాంగ్రెస్ దరిద్రమో లేకపోతే బీఆర్ఎస్ అదృష్టమో ఏదో తెలియదు కానీ ఈ లేట్ అయినప్పటికీ అకాల వర్షాలు కురుస్తున్నాయి. మరి ఎందుకు కురుతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఈ వడ్ల కొనుగోలు ఇప్పటికే మనం చెప్పినాం, దాదాపుగా నెల 10 రోజులు అవుతుంది ఒక్కొక్కరు కోసి, కానీ ఇప్పటివరకు వడ్లు పోలేదు. ఎండాకాలం మ్యాచర్ 8-10 వస్తున్నాయి. కొనడం లేట్ అయింది. దీని అమ్మా నాన్నలు లేని అనాథల లెక్క ఐకేపీ కేంద్రాలు ఉన్నాయని కీలకంగా చెప్పిన. సరే, ఎప్పుడూ లేని విధంగా మాజీ ఎమ్మెల్యే శంకర రవిశంకర్ గారు కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగినట్టు, నిజంగా అధికారంలో ఉండా కూడా ఫోన్కే పరిమితమైన శంకర రవిశంకర్ గారు ఈరోజు ఇట్లా వర్షం పడగానే సట్కన అక్కడ కురుకుతా ఉన్నాడు. మరి అది ఏందో మరి నాకు అర్థం కాలే. సరే, తిరగడం మంచిదే, మీరు ఇట్లనే తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇట్లనే ప్రజల కోసం పనిచేయాలి, ఇట్లనే పనిచేయాలి. ఎందుకంటే అంతకుముందు చొప్పదండి కాన్స్టిట్యున్సీలో వర్షాకాలము వడ్లు కట్ అయితే నేను మొత్తుకోగా నేను తిరిగిన కానీ మరి మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ పెద్దగా కనబడలే. అక్కడ రిజల్ట్ వేరే ఉన్నది. ఇప్పుడు రిజల్ట్ వేరే ఉన్నది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు నిన్న వర్షం పడే కన్నా ముందే ఉన్నట్టుంది ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసిండు. దానికి సంబంధించి ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా సంబరం ఉందంటే ఇక కాంగ్రెస్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది, మేము వచ్చేది మేమే అన్నట్టు సంకలు గుద్దుకునేంత సంబరం కనబడుతుంది. అలా కళ్ళలో కనబడుతుంది, క్లియర్ కనబడుతుంది అలా కళ్ళలో. ఎవరైనా కార్యకర్తలు 10 సంవత్సరాలు అడ్డగోలుగా దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి 9.5 సంవత్సరాలు అడ్డగోలు దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తానంటే నేనైతే నమ్మ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకం అట్టట్టి అరాచకం కాదు. ఈ కార్యకర్తల పాపం తెలియక అసలు సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఆపిందే, ఈ బిల్లులు పెండింగ్ పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు ఇవాళ పాపం ఆ సర్పంచులు బీఆర్ఎస్ సర్పంచులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ సర్పంచులకు కూడా అర్థం కాదు, వాళ్ళ జీవితాలకు అర్థమవుతున్నాయని వాళ్ళకి అర్థమవుతలేదు. మరి ఏ ఎమ్మెల్యే బిల్లులాగా ఎంపీ బిల్లులాగా ఒక సర్పంచ్ల బిల్లు లాగితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే పార్టీల మీద ప్రేమ ఉండాలి, కానీ పిచ్చుంటే మాత్రం మీ కుటుంబాలే మంగుతాయి. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చొప్పదండి నియోజకవర్గంలో దయచేసి రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన జీపీఎస్ సిస్టమ్ వల్ల ఒక 4 నుంచి వారం రోజుల వరకు ఈ ధాన్యం తూకంలో కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. నిన్నటి నుంచి ప్రతి సెంటర్ కూడా లారీలు రావడం, లోడింగ్ అన్లోడింగ్ కూడా ఆ ప్రక్రియ వేగవంతమవుతుంది. రానున్న వారం 10 రోజుల్లో ప్రతి గింజను కూడా మేము కొనుగోలు చేస్తాం. ఎవ్వరు కూడా దయచేసి ఆందోళనకు గురి కావద్దు, అధైర్యపడవద్దు అని చెప్పి నేను ప్రతి ఒక్క రైతన్నకు చేతులు జోడించి నేను చెప్తున్నాను. మీరు దయచేసి మీకు అండగా ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నా. మీరు దయచేసి వీళ్ళు చెప్పే మాటలకే కాకండి. ప్రతి గింజను కూడా ఒకవేళ ఏదైనా దురదృష్టవశాత్తు వర్షం వచ్చి తడిసినా కూడా చివరి గింజ వరకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. కొన్ని సెంటర్లలో అధికంగా తూకం వేస్తున్నారని సమాచారం వచ్చింది. నేను కలెక్టర్ గారికి చెప్పిన ఇలా క్లీన్ చేసిన ప్యాడీని 40 కిలోలకే, ఏదైనా కొంచెం క్లీన్ చేయకుండా అటు ఇటు ఉంటే 1 కిలో అదనంగా జోకమని కూడా చెప్పినా ఏ ఒక్కరు కూడా అధైర్యపడద్దు. నేను కూడా రేపటి నుంచి ప్రతి సెంటర్ తిరుగుతా.
రైట్, ఇది చెప్తా ఉన్నాడు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ట్రాకింగ్ సిస్టమ్ ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ట్రాకింగ్ సిస్టమ్ను బీఆర్ఎస్ పార్టీ మరి తెలిసి అడ్డుకున్నదా తెలియక అడ్డుకున్నదా గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శంకర రవిశంకర్ గారు చెప్పారు. ఈ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకురావడం వల్ల రైస్ మిల్లర్లకు అన్యాయం జరుగుతుంది, రైతులకు న్యాయం జరుగుతుందని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు ట్రాకింగ్ సిస్టమ్ను బంద్ చేయాలి అని తెలిసి ధర్నా చేసిరో తెలియక ధర్నా చేసిరో మాజీ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి ఇక్కడ రైతాంగానికి. ఈ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకురాగానే మీరు ధర్నాకు పాల్పడ్డారు కదా, ధర్నాకు పూనుకున్నారు కదా. ట్రాకింగ్ సిస్టమ్ తీసుకురావడం వల్ల మరి ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది తెలిసి చేసిరా ధర్నా తెలియక చేసిరా? ఇది ఈ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకురావడం వల్ల జీపీఎస్ ట్రాకింగ్ అంటే లోడ్ ఆటోమేటిక్ ఏది మిల్లు ఆటోమేటిక్ జనరేట్ అవ్వడం, లేకపోతే ఈ లోడ్ ఎక్కడి నుంచి ఎట్టిపోతుంది అనేది తెలుసుకునే ఈ ట్రాకింగ్ సిస్టమ్ అనేది జీపీఎస్ సిస్టమ్ అనేది తీసుకురావడంలో 10-15 రోజులు లేట్ అయింది. దీన్ని గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు చెప్పుకోవడంలో విఫలం అయిపోయారు, ఫెయిల్ అయిపోయారు. అంటే మీకు బండి సంజయ్కి మరి మీకు ఏమైనా దోస్తానుంటే, నాకు అంతర్గతంగా మీకు రాజకీయంగా ఏమైనా ఉంటే మీరు ఉండరు, కానీ ఇంటర్నల్గా ఏమైనా దోస్తానుంటే చేసుకోరు. కానీ రాజకీయంగా విమర్శించాల్సిందే, రాజకీయంగా తప్పకుండా విమర్శించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలో ఈ ట్రాకింగ్ జీపీఎస్ సిస్టమ్ తీసుకురావడంలో లేట్ అయింది, 10-15 రోజులు లేట్ అయింది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. 100% కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పే ఇది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పే అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నేను చెప్పిన కదా 15 రోజులు లేట్ అయింది, 15-20 రోజులు లేట్ అయింది. వడ్లు ఇప్పటికెప్పటికో కొనేది ఉండే. అసలు ఈ 8-9 మ్యాచ్ రాస్తున్నాయంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది అనేది, వడ్లు రైతుల పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దీన్ని ప్రతిపక్షం క్యాచ్ చేసుకునే విధంగా, అధికార పార్టీ ఏదో తప్పిదాలు చేస్తుందనే విధంగా 100% అధికార పార్టీ లేట్ అయిపోయింది. అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం పక్కకెడితే ప్రతిపక్షంలో ఉంది ఏంది? ప్రతిపక్షం ఉంటాడు, కొంటాడు కదా, తీసుకుంటాడు కదా, అడుగుతాడు. కానీ ఈ ట్రాకింగ్ సిస్టమ్ అనే అంశం అనేది ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు శంకర రవిశంకర్ గారు ధర్నా చేసిరు. ఎందుకు ధర్నా చేసిరు? మరి ఈ ట్రాకింగ్ సిస్టమ్ వల్ల వద్దురా నాయన జీపీఎస్ సిస్టమ్ అని ఒక ఏది చొప్పదాలు లేకుండా ధర్నా చేసినట్టున్నారు. మరి ఎందుకు చేసి తెలిసి చేసిరా తెలియక చేసిరా? రైతులు లాభపడతా ఉంటే ఎందుకు మరి ఈ అంశాన్ని పక్కదారి పట్టించి ప్రయత్నం చేసిరు అన్నది మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు చెప్పాలి సమాధానం. సరే, అయితే నిన్న అధికారులతో కూడా ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, ఒకసారి చూద్దాం. గుడ్ ఈవినింగ్ మేడం. నేను ఇప్పటిదాకా ఈ గంగాధర మండలంతో తిరిగి వచ్చిన కొన్ని సెంటర్స్. అన్ఫార్చునేట్ నేను ఇటు వచ్చేసినాక హెవీ రెయిన్ వచ్చింది. ఈ ముఖ్యంగా ఇది వెంకటాయపల్లి, రాలపల్లి, కాచిరెడ్డిపల్లి ఈ ఏరియాలో కంప్లీట్ హెవీ రెయిన్ వచ్చి మొత్తం తడిసిపోయినాయి. ఒకసారి మన ఆఫీసర్స్ అలర్ట్ చేసి ఇమ్మీడియట్ కూడా అక్కడ ఏవైతే ప్యాక్ చేసిన బ్యాగ్స్ ఇమ్మీడియట్ లోడ్ చేసి పంపించండి. మిగతాయి కూడా కొంచెం అది ఎంత తడిసినా ఈవెన్ రంగు కలర్ చేంజ్ అయినా కూడా ప్రతిదీ తీసుకుంటామని ఒకటి మీరు ఇమ్మీడియట్ ఒకటి వాళ్ళకు రైతులకు ఒక భరోసా ఇచ్చినట్టు ఒక నోట్ రిలీజ్ చేయండి. రైట్, ఇది మాట్లాడిండు, అయిపోయింది. అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. నిజంగా వర్షం కొట్టినా కానీ తడిసిన ముద్దైనా తీసుకుంటామని చెప్పారు, ఆదేశాలు ఇచ్చారు. గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు నిన్న సందర్శన నిన్న పెద్ద ఎత్తున రైతులను సందర్శించిండు. ఇది 100% కాంగ్రెస్, సరే బీజేపీ తప్ప కాంగ్రెస్ తప్ప అంటే ఇద్దరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాల వల్లనే ఈరోజు 15-20 రోజులు లేట్ అయింది. 100% ఇది నిజం, ఒప్పుకోవాల్సిందే. నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ఆరుగాలం కష్టపడ్డ రైతన్నకు, అన్నదాతకు అరిగోసే మిగిలింది. ఇవాళ అకాల వర్షాల వల్ల దాదాపు 35 రోజుల నుంచి 45 రోజులుగా ధాన్యం కొనుగోలుకు తీసుకొచ్చినటువంటి రైతు మరి వాళ్ళ అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్దయిపోయి కింద చెదలు బట్టి, కింది నుంచేమో చెదలు వస్తుంది, పైనుంచేమో వర్షం పడుతుంది. 2 రకాలుగా కూడా రైతు చాలా నష్టపోయి మరి లారీలు రాక మరి ఆ జోకిందేమో 40. అంటే ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ క్లియర్గా కనబడతా ఉందట. సరే, జీపీఎస్ సిస్టమ్ తీసుకురావడం వల్ల రైతులు లాభపడేది, కానీ ఆ సిస్టమ్ అర్థమైందా మరి మాజీ ఎమ్మెల్యేకి అర్థం కాని పరిస్థితి. సరే, ఆ సిస్టమ్ తీసుకురావడం వల్ల ఎంతో కొంత, ఇప్పుడు కాదు ట్రాకింగ్ సిస్టమ్ మళ్ళీ వర్షాకాలమైనా తీసుకురావాల్సిందే. కాకపోతే ఈ సిస్టమ్ అనేది వడ్లు కొనే కన్నా ముందే ఇదంతా కంప్లీట్ అయి ఉంటే బెటర్. ఎందుకంటే ఆడ కళ్ళంలో వడ్లు పెట్టుకొని ఈ జీపీఎస్ సిస్టమ్ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొస్తాం అని ఈ రైతులేమో వడ్లు తీసుకొచ్చే మొత్తం ఆడ ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిన్నట్టు వాటర్ నిండాక నల్లా బంద్ అయిన ఆఫ్ చేయను అనే విధంగా ఈ సిస్టమ్ను పీకల మీద పానం మీదకి వచ్చినాక కొలల్లా వద్ద అనే కాడికి తీసుకొస్తే రైతులు ఆడ మీద ఉంటారు,
ఈ మిల్లర్లకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇలా 100% ఈ తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ ట్రాకింగ్ సిస్టమ్, ఈ జీపీఎస్ సిస్టమ్ అనేది తీసుకురావడం వల్ల ఏమవుతుంది, రైతులు లాభపడతారు. వీళ్ళకు ఈ రైతులు కూడా ఒకటి మళ్ళీ కూడా చెప్తున్నా, రైతులకు 40 కిలోల ఎంత తీసుకురావాలి, 40 కిలోలు 600, 40 కిలోలు వడ్లు 600 గ్రాములేమో సంచి వేటు. మీరు తాలు తప్ప ఏదైతే మిషన్లలో కోసే మిషన్లలో మిస్టేక్ రావడం వల్ల, అంటే తాలు తప్ప రావడం వల్ల మీరే నష్టపోతున్నారు. ఇది గమనించుకోవాలి. ఇందులో ప్రతిపక్షం రాజకీయం చేస్తుంది, అధికార పార్టీ రాజకీయం చేస్తుంది. మేము కొంటామని వీళ్ళు చెప్తారు, వాళ్ళు కొనాలని వాళ్ళు చెప్తారు. అక్కడ మధ్యలో నష్టపోయేది రైతులు మాత్రమే. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇది వరకు మళ్ళోసారి కూడా రైతులు కోసేటప్పుడు వడ్లు చూసుకోండి, తాలు తప్ప రాకుండా క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. మిషన్లలో ఏమైనా మిస్టేక్ ఉంటే మిషన్లు మార్చుకోండి, అవసరం ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే చెక్ చేసుకోండి. అట్లా ఐకేపీ సెంటర్కు వడ్లు నీట్గా వచ్చినట్టు, క్లీన్గా వచ్చేటట్టు, మిషన్లలో వీలైనంత వరకు క్లీన్గా వచ్చేటట్టు అట్లా చూసుకోండి. ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నాక రైతులను అడ్డం పెట్టుకుని ప్రతి ఒక్క పార్టీ రాజకీయం చేస్తూ ఉంటాయి, ప్రతిపక్షమైనా అధికార పార్టీ అయినా. ఆ రైతులకు మేలు చేసిన వీళ్ళు చెప్తారు, రైతులను ముంచుతున్నా వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏమైంది, వాళ్ళు ఇప్పుడు రాజకీయం చేస్తానికి అడ్డంగా పెట్టుకుంటారు రైతులను. సెంటిమెంట్, రైతు అంటే ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఇలా రేపు రైతులను ఆదుకునేది ఇవ్వలేరు. గతంలో మరి కట్టగాలంటే గతంలో కూడా కట్ అయినాయి. బీఆర్ఎస్ హయాంలో కట్టగాలంటే బీఆర్ఎస్ హయాంలో కూడా మంత్రి గారు చెప్పారు, అప్పుడున్న మంత్రి గారు గంగుల కమలాకర్ గారు, రైస్ మిల్లర్లను సీజ్ చేస్తాం, రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకున్నాం. ఓటు తీసుకోడా, అంత కుమ్మక్కే ఓటు తీసుకోవడం అంతకు అంతే. దయచేసి మిత్రులారని ఒకటే చెప్తున్నా, రైతులకు ఒకటే చెప్తున్నా, మీరు నష్టపోకుండా మీరు రాజకీయ పార్టీ ఉచ్చులలో పడకండి. దయచేసి రైతులా ఉండి రాజకీయ పార్టీ ఉచ్చులాగా పోకండి. కొందరు పెడతా ఉన్నారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఏం బాగలేదు ఆడ, అప్పుడు కూడా కట్ అయింది. క్వింటల్కి 5 కిలోలు కట్ చేశారని వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ మనసాక్షి కూడా తెలుసు. ఇది కాంగ్రెస్ పార్టీ తప్పిదమే. ఇది లేట్గా 15 నుంచి 20 రోజులు లేట్గా స్టార్ట్ చేయడం వల్ల ఈ 100% కాంగ్రెస్ తప్పిదమే. దాన్ని బీజేపీ ట్రాకింగ్ సిస్టమ్, జీపీఎస్ సిస్టమ్ తీసుకురావడంలో విఫలమైపోయిందని ఇప్పుడు లేట్గా చెప్తున్నాడు. గౌరవ ఎమ్మెల్యే గారు లేట్గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన అది 100% కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, బీజేపీ ప్రభుత్వం అయినా, సెంట్రల్ అయినా, స్టేట్ అయినా అది మీ కిందకి వేస్తుంది కాబట్టి, మీరే కొనాల్సింది ఉంటుంది కాబట్టి అవన్నీ రైతులు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇట్లా అయిపోయా అంటారు సింపుల్గా. వాళ్ళకి ఏం తెలుస్తుంది. దయచేసి ఇది జరగాల్సింది. ఇక ముందైనా వచ్చే వర్షాకాలం అయినా ముందుగా చూపించుకోవాలి. జీపీఎస్ సిస్టమ్ తీసుకురావడం వల్ల రైతులు లాభపడతారు, నష్టపోరు. దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అది ఆ సిస్టమ్ ఏదైతే ఉంటే ముందు కంప్లీట్ చేయండి, రైతులకు మేలు జరిగినట్టు ఉంటుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులారా. లైక్ చేయండి, మన VWD న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.